గొప్ప తప్ప మన పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇవాళ మీరందరూ కూడా అక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ అనేక గ్రామాలకు ఆదివాసీలు గుట్టలపై అడవులపై నివసిస్తున్నటువంటి వాళ్లకు రోడ్డు సౌకర్యాలు లేవు, కరెంటు సౌకర్యం లేదు, రోగం వచ్చినా నొప్పి వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్ లేవు, వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ లేవు. మరి అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు ఇవాళ అడవులు మొత్తానికి అడవుల కింద ఉన్నటువంటి మన భూమిపైన కూడా పూర్తి హక్కును ఇవాళ బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఇవాళ ప్రభుత్వాలు అప్పచెప్పింది. ఆదివాసులు ఏ అడవినైతే నమ్ముకొని ఏ కాయకష్టం చేస్తూ బతికినరో అక్కడి ఆచారాలు సాంప్రదాయాలు అన్నిటినీ కూడా ఇవాళ బొందబెట్టి అడవులన్నిటినీ ఖాళీ చేయించి అక్కడి భూముల్ని అక్కడి ఖనిజ సంపదను అక్కడ ఉన్నటువంటి దేశ వనరులన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వాలు కొంతమంది వ్యక్తులకు కొంతమంది గుత్తా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టారు. దాని ఫలితంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అడవులలో నివసిస్తున్న ఆదివాసీలందరూ కూడా ఇవాళ ఆందోళన చేస్తున్నారు, పోరాడుతున్నారు. ఆ పోరాటాలను తీవ్రంగా ఇవాళ ప్రభుత్వాలు అణచివేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం. ఇవాళ గర్భిణీ స్త్రీలు ఆ గుట్టల పైనుండి కిందికి ఒక హాస్పిటల్కి తీసుకురావాలంటే ఒక డోలె కట్టుకొని ఇద్దరు మోసుకుంటూ వాగులు దాటుకుంటూ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా రోగం నొప్పి చనిపోతే ఆ శవాన్ని తీసుకుపోవడానికి అంబులెన్స్ లేకపోతే సైకిళ్లకు కర్రలకు కట్టి స్వస్థాలకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. పిల్లలందరూ మనకు ఉచిత ప్రాథమిక విద్య అంటే 5-6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా చెప్పాలి విద్య. కానీ మన పిల్లలందరూ చెట్ల కింద రోడ్ల పొంటి తిరుగుతున్నారు. తల్లిదండ్రులు కూలి పనికి పోతే వాళ్ళు అనాథాలుగా ఉండి మళ్ళీ తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఆలన పాలన చూసేటువంటి వారు లేరు. ఇట్లా దేశంలో అన్ని రకాలుగా అసమానతల్ని వివక్షతని ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ విధానాలు పోవాలని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా పోరాడుతున్నారు ఆ ప్రభుత్వాలతో. మన దేశంలో కూడా మన్యం కొండలలో ఇవాళటి విశాఖపట్నం జిల్లాలో కూడా 1919-20 మధ్యకాలంలోనే బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సాయుధ పోరాటాన్ని జరిపారు. అనేక గ్రామాలందరినీ కూడా ఐక్యత చేసిండ్రు. అనేక మంది కూడా ఆ రోజు అనేక మందిని కూడా చంపేసినాయి ప్రభుత్వాలు.